ఓం శాంతి 12/7/24 మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సంతానం నుండి రాజకుమారులుగా అవ్వాలి. కావున స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలు భస్మం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ ఒక్క విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి? జవాబు: ఎప్పుడైతే మీరు మీ దృష్టిని తండ్రి దృష్టితో కలుపుతారో అప్పుడు దృష్టిని కలపడంతోనే మీ దుఃఖాలన్నీ అంతమైపోతాయి. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని పాపాలు అంతమైపోతాయి. ఎందుకంటే తండ్రి దృష్టితో పిల్లల దృష్టి కలవడం అంటే ఏంటి? స్వయాన్ని మనం ఆత్మగా భావించి తండ్రిని నిరాకారుడు కదా, ఆ నిరాకారుడైన తండ్రిని స్మృతి చేయడం, దీని ద్వారానే చేసిన పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఇదే మీ స్మృతి యాత్ర. మీరు దేహపు సర్వధర్మాలను వదిలి తండ్రిని స్మృతి చేస్తారు. తద్వారా ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. మీరు సుఖధామానికి అధిపతులుగా అయిపోతారు. ఓం శాంతి. శివ భగవాన్ వాచ కదా, స్వయం భగవంతుడు కూర్చుని చెప్తున్న మహావాక్యాలు. మరి ఎంత ప్రేమగా వినాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి, సరేనా? శివ్ భగవాన్ వాచ అంటేనే శివ్ బాబా అర్థం చేయిస్తున్నారని అర్థం. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఎందుకంటే మీరందరూ సోదరులు. ఒకే తండ్రి పిల్లలని బాబా ఆజ్ఞానిస్తున్నారు. ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఖచ్చితంగా ఏ విధంగా 5000 సంవత్సరాల క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో అలాగే తీసుకోవాలి. అర్థమైందా? 5000 సంవత్సరాల క్రితం ఎలాగైతే తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే తీసుకోవాలి. అంటే అప్పుడు నెంబర్ 1గా అయ్యే పురుషార్థం చేసాం, ఇప్పుడు కూడా చేయాలి. ఆది సనాతన దేవీ దేవతల రాజధానిలో ఉండేవారు. మీరు సూర్యవంశీయులుగా అనగా విశ్వాధిపతులుగా ఎలా అవ్వగలరో బాబా అర్థం చేయిస్తారు. మీ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరందరూ సోదరులు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే. ఆ సత్యమైన ఈశ్వరుని పిల్లలైన మీరందరూ ఈశ్వరీయ సంతానం. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వారి శ్రీమతంపై మీ బుద్ధి యోగాన్ని జోడింపచేసినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి. బాబా సలహా ప్రకారంగా మనం నడిచినట్లయితే, మన బుద్ధిని బాబా స్మృతిలో ఉంచినట్లయితే, మన బుద్ధి యోగం బాబా యొక్క కనెక్షన్ అయి ఉన్నట్లయితే అప్పుడు మన పాపాలన్నీ ఏమైపోతాయి? వినాశనం అయిపోతాయి. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఎప్పుడైతే తండ్రితో మన నేత్రాలు కలుస్తాయో అప్పుడు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కనులు కలపడం అర్థాన్ని కూడా వివరిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇదే స్మృతి యాత్ర. దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి. ఈ ప్రపంచమే దుఃఖధామం. అందరూ నరకవాసీలుగా ఉన్నారు. మీరు ఎన్నో పాపాలు చేశారు. దీనిని రావణరాజ్యము అని అంటారు. సత్యుగాన్ని రామరాజ్యం అని అంటారు. మీరు ఈ విధంగా అర్థం చేయించవచ్చు. ఎంత పెద్ద సభ ఉన్నా కానీ భాషణ చేయడంలో ఎటువంటి సంకోచము ఉండకూడదు. ఎందుకంటే ఎవరున్నారు మనకి? తోడెవరున్నారు? విశ్వనాథుడు, సర్వశక్తివంతుడు ఉన్నాడు. మనకేంటి భయం? మీరైతే భగవాన్ వాచ అని అంటూ ఉంటారు. శివ్ భగవాన్ వాచ. ఆత్మలైన మనమందరం వారి సంతానం, సోదరులం కదా. శ్రీకృష్ణుని సంతానం అని ఇలా ఎవరు అనరు. అలాగే ఇంతమంది రాణులు కూడా లేరు. కృష్ణుణ్ణి స్వయంవరం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అతడి పేరు మారిపోతుంది. లక్ష్మీనారాయణకు పిల్లలు ఉన్నారని అంటారు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత ఏమవుతారు? లక్ష్మీనారాయణులుగా అవుతారు. అప్పుడు ఒకే కొడుకు ఉంటాడు. ఫస్ట్ ఒకే కొడుకు, ఆపై వారి వంశం కొనసాగుతుంది.
పిల్లలైన మీరు ఇప్పుడు నన్ను ఒక్కడినే స్మృతి చేయాలి. దేహ సర్వధర్మాలను వదిలేయండి, తండ్రిని స్మృతి చేయండి. తద్వారా మీ పాపాలన్నీ తొలగిపోతాయి. సతో ప్రధానులుగా అయ్యి స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గంలో ఎటువంటి దుఃఖము ఉండదు. నరకంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి. సుఖము యొక్క గుర్తులు కూడా లేవు. ఇటువంటి యుక్తి ద్వారా తెలియచేయాలి. శివ్ భగవాన్ వాచ, ఏ పిల్లలు, ఈ సమయంలో ఆత్మలైన మీరు పతితులుగా ఉన్నారు. ఇప్పుడు పావనులుగా ఎలా అవుతారు? హే పతిత పావన, రా అనే నన్ను పిలిచారు. పావనులు సత్యయుగంలో ఉంటారు, పతితులు కలియుగంలో ఉంటారు. కలియుగం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి? తప్పకుండా సత్యయుగం తప్పకుండా అవ్వాలి. కలియుగం మారేమొస్తుంది? సత్యయుగంగా అవుతుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. బ్రహ్మకుమారి కుమారులమైన మనం దత్తత తీసుకోబడ్డ పిల్లలు. బ్రాహ్మణులమైన మనం శిఖ వంటి వారు. విరాట రూపం కూడా ఉంది కదా. మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వవలసి ఉంటుంది. ఫస్ట్ ఏమవ్వాలి? తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. బ్రహ్మబాబా కూడా ఎవరు? బ్రాహ్మణుడే. దేవతలు సత్యయుగంలోనే ఉంటారు. సత్యయుగంలో సదా సుఖం ఉంటుంది, దుఃఖం అన్న మాటే ఉండదు. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంటుంది. అందరూ దుఃఖీలుగానే ఉన్నారు కదా. సత్యయుగంలో సదా సుఖం, కలియుగంలో సదా దుఃఖం. అందరూ ఎలా ఉన్నారు? దుఃఖీలుగానే ఉన్నారని చెప్తున్నారు బాబా. సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఎవరు ఉన్నారు? ఎవ్వరూ లేరు. ఎందుకంటే కలియుగం లాస్ట్కి వచ్చేసరికి లెక్కాచారం తీర్చుకునే టైం కాబట్టి ఏదో ఒక రకంగా ఏం చేయాలి? ఖాతాని ప్రతి ఒక్కళ్ళో పూర్తి చేసుకోవాలి. బాబా అంటున్నారు, దుఃఖమే లేని వారు ఎవ్వరూ ఉండరు. ఇది రావణ రాజ్యము. ఈ రావణుడు భారతదేశానికి మొట్టమొదటి శత్రువు. ప్రతి ఒక్కరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. సత్యయుగంలో ఎటువంటి వికారాలు ఉండవు. అది పవిత్ర గృహస్థ ధర్మం. ఇప్పుడైతే దుఃఖ పర్వతాల పైన పడ్డాయని చెప్తున్నారు బాబా. అవి ఇంకా పడనున్నాయి. దుఃఖపు పర్వతాలు పడుతుంటే అంత దుఃఖం ఉంది ప్రపంచం అంతా కూడా. ఇంకా ఇంకా దుఃఖాలు ఎక్కువైపోతాయని చెప్తున్నారు. ఇన్ని బాంబులు మొదలైన వాటిని ఏటినైతే నిర్మిస్తూ ఉంటారో అవి దాచి ఉంచుకోవడానికైతే కాదు కదా. చాలా రిఫైన్ చేస్తున్నారు. ఆ తర్వాత రిహార్సల్స్ జరుగుతుంది. ఫైనల్ జరుగుతుంది కదా. ఫస్ట్ పనిచేస్తుందా లేదా చూస్తారు. తర్వాత రిహార్సల్స్ కొంచెం కొంచెం వేసి ఉంచుతారు ఎలా పనిచేస్తుంది. ఇంకా తర్వాత ఏంటి? ఫైనల్, ఇంకా సమాప్తం దాంతో. ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది పిల్లలు, చాలా కొద్ది సమయమే ఉంది. డ్రామా అయితే తన సమయానుసారంగా పూర్తవుతుంది కదా. మనం తయారవినా తయారవ్వకపోయినా, పురుషార్థం చేసినా చెయ్యకపోయినా, సమయం అయితే డ్రామా అయితే సమయానుసారంగా పూర్తయిపోతుంది. ఇప్పుడు చూడండి 24 గంటలు ఉన్నాయి. మనం టైంకి పడుకున్నా పడుకోకపోయినా రాత్రి పూర్తయిపోతుంది. పగలు పని అయినా అవ్వకపోయినా పగలు పూర్తయిపోతుంది. యోగం చేసినా చేయకపోయినా, మురళి విన్నా వినకపోయినా, ఏం చేసినా చేయకపోయినా సమయం అయితే గడిచిపోతుంది కదా. సమయం ఇప్పుడు నడవట్లేదు, పరిగెడుతుంది. సమయం అనే పక్షి ఎగురుతూ ఎగురుతూ వెనక్కి తిరిగి చూస్తుందట. ఎందుకు? వీళ్ళు ఎంతవరకు తయారయ్యారు, నాతో సమానంగా ఎంతవరకు పరిగెడుతున్నారు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? మెల్లిగా వెళ్దాంలే, అవుతుందిలే, చేద్దాంలే, ఇంకా ఉంది కదలే, ఎప్పటి నుంచో అంటూనే ఉంటున్నారు కదలే అనుకుంటున్నాం. ఈ లేలే అనుకోవడంలోనే సమయం కాస్త సమాప్తం అయిపోతుంది. అప్పుడు ఏం చేయగలం చెప్పండి? మొట్టమొదట శివబాబా జ్ఞానం ఉండాలి. ఏదైనా భాషణ మొదలైనవి ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ మొట్టమొదట శివాయ నమః అని అంటారు. ఎందుకంటే శివ్ బాబా మహిమ ఏదైతే ఉందో అది ఇంకెవరికీ ఉండజాలదు. శివుడికుండే మహిమ ప్రపంచంలో ఇంకెవరికీ ఉండజాలదు. ఎందుకంటే మొత్తం సృష్టికి మూలాధారుడు కదా. శివ జయంతియే వజ్రతుల్యమైంది. కృష్ణుని చరిత్ర
మొదలైనవేవీ లేవు. సత్యయుగంలో చిన్నపిల్లలు కూడా సతో ప్రధానంగానే ఉంటారు. పిల్లల్లో ఎటువంటి చంచలత్వం మొదలైనవి ఉండవు. కృష్ణుడు వెన్న తినేవాడని, ఇది అది చేసేవాడని చూపిస్తారు. ఇది మహిమకు బదులుగా ఇంకా గ్లాని చేయడమే. ఎంత సంతోషంగా ఈశ్వరుడు సర్వవ్యాపి, నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడని అనేస్తారు. ఇది చాలా పెద్ద గ్లాని. కానీ తమో ప్రధానులైన మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. కావున మొట్టమొదట తండ్రి నిరాకారుడు, వారి పేరే కళ్యాణకారి శివ. వారి సర్వుల సద్గతి దాత అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. బాబా ఎవరు? కళ్యాణకారి, సర్వులకి కూడా సద్గతి దాత. ఆ నిరాకారుడైన తండ్రి సుఖసాగరుడు, శాంతి సాగరుడు. మరిప్పుడు ఇన్ని దుఃఖాలు ఎందుకు వచ్చాయి? బాబా సుఖసాగరుడు, శాంతికి ప్రేమకి సాగరుడు కదా. మేము మరి ఆ తండ్రి పిల్లలం కదా, మరి దుఃఖాలన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. మనం ఉన్నది ఎక్కడ? రావణ రాజ్యంలో. మరి రావణ రాజ్యంలో దుఃఖాల మధ్యనుంటూ అందరి దుఃఖాలని చూసేసరికి అన్నా ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది కదా. ఎందుకంటే ఇంకా మనం పూర్తిగా సంపూర్ణంగా అయితే అవ్వలేదు. ఈ జన్మలోయో గత జన్మలోయో ఇంకా ముందు జన్మలోయో ఏదైతే అప్పులు ఉన్నాయో, లెక్కాచారం ఉందో అదంతా ఈ జన్మలో మనం పూర్తి చేసుకోవాలి. దానివల్ల ఈ కొంచెం కొంచెం పర్వతం లాంటిది వచ్చేది ఉందనుకోండి, బాబా స్మృతి, బాబా తోడు ఉండడం వల్ల మనకి దూది పింజాల అయిపోతుంది. అది రావణుడు అందరి శత్రువు, అతన్ని చంపుతారు కూడా. కానీ అతడు చావడు. చేస్తాడా? దసరా రోజు ఏం చేస్తారు? పెద్ద విగ్రహ, పెద్ద బొమ్మను తయారు చేసి తగిలిపెడతారు. కానీ చావునేది ఉందా? ఎన్నిసార్లు? ఇక్కడ ఏదో ఒక దుఃఖం కాదు, లెక్కలేనన్ని దుఃఖాలు ఉన్నాయి. సత్యయుగులైతే అపారమైన సుఖం ఉంటుంది. 5000 సంవత్సరాల పూర్వం అనంతుడైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. మరియు తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకున్నారు. శివ్ బాబా తప్పకుండా వస్తారు. వారు వచ్చి ఏదో ఒకటి చేస్తారు కదా. వారు ఖచ్చితంగా చేస్తారు. కావుననే వారి మహిమ గానం చేయబడుతుంది. ఫస్ట్ శివ జయంతి, తర్వాత ఏంటి? కృష్ణరాత్రి వస్తుంది. ఇప్పుడు శివరాత్రిని మరియు కృష్ణుని రాత్రిని కూడా అర్థం చేసుకోవాలి. శివుడు అనంతమైన రాత్రి సమయంలోనే వస్తారు. కృష్ణుని జన్మ అమూర్త వేళలో జరుగుతుంది, కానీ రాత్రి వేళలో కాదు. శివుని రాత్రిని జరుపుకుంటారు, కానీ వారి తిథి తారీఖు ఏమీ లేదు. కృష్ణుని జన్మ అమూర్త వేళలో జరుగుతుంది. అమూర్త వేళ అన్నిటికన్నా శుభముహూర్తంగా భావించడం జరుగుతుంది కదా. అంటే అంధకార సమయం ఎప్పుడైతే ఆత్మ అజ్ఞానం అనే అంధకారంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు జ్ఞానసూర్యుడైన పరమాత్మ అవతరించి మనల్ని ఏం చేస్తారు? ఈ అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటకు తీస్తారు. దాని కారణంగానే శివుడు శివరాత్రి అంటారు. అంటే రాత్రి వేళ అర్ధరాత్రి సమయంలో లింగం ఉద్భవిస్తుంది అని చెప్తారు. మరి కృష్ణుని జన్మ అయితే అమూర్త వేళలో జరుగుతుంది. ఎందుకని? ప్రపంచం పాతది వినాశనం అయిపోయి కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది కదా. అంటే అమూర్త వేళ అంటే ఏంటి? పగల టైము జరుగుతుంది. వారి కృష్ణుని జన్మను రాత్రి 12 గంటలకు జరుపుకుంటారు. కానీ అది ప్రభాత వేళ ఏమీ కాదు. ఉదయం 2-3 గంటల సమయాన్ని ప్రభాత వేళ అని అంటారు. ఈ సమయంలో స్వర్ణ కూడా చేస్తారు కదా. 12 గంటల టైము కరెక్ట్ కాదు. 2 నుంచి అమృత వేళ సమయం స్టార్ట్ అవుతుంది, 2 నుంచి 5 వరకు. రాత్రి 12 గంటలకు వికారాల్లోంచి లేచి ఎవరూ భగవంతుని నామజపం చేయరు. అలా ఏమాత్రమూ చేయరు. రాత్రి 12 గంటలను అమృత వేళ అని అయితే అనరు. ఆ సమయంలో మనుషులు పతితులుగా అశుద్ధంగా అవుతారు. వాయుమండలం అంట అశుద్ధంగా ఉంటుంది. 2:30 గంటల సమయంలో ఎవరూ లేవరు. 3-4 గంటల సమయం అమృత వేళ. ఆ సమయంలో మనుషులు లేచి భక్తిని చేస్తారు. ఆ సమయాన్ని మనుషులు తయారు చేశారు. నిజానికి ఆ సమయం ఏదీ లేదు. కావున మీరు కృష్ణ జన్మ వేళను కనుక్కోవచ్చు, కానీ శివుని వేళను ఏమాత్రము కనుక్కోలేరు. ఇదైతే వారు స్వయమే వచ్చి అర్థం చేయిస్తారు. కావున మొట్టమొదట శివబాబా మహిమనే చెయ్యాలి. గీతమును చివరిలో కాదు, మొదటే వినిపించాలి. బాబా అంటారు,
శివ్ బాబా అందరికన్నా మధురమైన తండ్రి. బాబా ఎవరు? అందరికన్నా మధురమైన తండ్రి. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు సత్యుగపు మొదటి యువరాజుగా ఉండేవాడు. అక్కడ అపారమైన సుఖం ఉండేది. ఈనాటికి స్వర్గ గాయనం చేస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అరే, ఇప్పుడైతే ఇది నరకం. స్వర్గం ఉన్నట్లయితే స్వర్గంలో పునర్జన్మలు తీసుకోగలుగుతారు కదా. మాకు 68 సంవత్సరాల అనుభవం ఉంది. దానిని కేవలం 15 నిమిషాలు అయితే అర్థం చేయించలేం కదా. ఇది అర్థం చేసుకోవడంలో సమయం కావాలని వారికి అర్థం చేయించాలి. ఏదైనా సరే అర్థం చేసుకోవాలి అంటే దానికి సమయం కావాలి. అది మనసు పెట్టి అర్థం చేసుకుంటేనే అందులో మనకి ఆనందం అనుభవం అవుతుంది. అర్థం చేసుకోకపోతే అంతా వ్యర్థంగానే వినిపిస్తుంది. అందుకని బాబా చెప్పే ప్రతి మహావాక్యాన్ని మనసా వాచా కర్మన బుద్ధి అక్కడ పెట్టి ఎప్పుడైతే మనం వింటామో బాబా చెప్పే ప్రతిరోజు మురళీలోనూ కూడా ప్రతి పాయింట్ కూడా మన జీవితానికి ఆధారం అవుతుంది. ఏ ఆధారం లేని టైంలో ఇదే ఆధారం అవుతుంది కదా. బాబా చెప్పిన పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఒకానొక టైం మనం మనసు ఉదాసీనంగా ఉందనుకోండి, అప్పుడు రిపీట్ చేసుకుంటే ఆ పాయింట్ మనకి ఎంతో శక్తినిస్తుంది, మనసుకి శాంతినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ప్రశాంతతనిస్తుంది. తిన్న భోజనం శరీరానికి ఎంతగా అయితే శక్తినిస్తుందో అరిగిన తర్వాత విన్న మురళి కూడా మనకు అంతే శక్తినిస్తుంది. ఎందుకంటే ఏ రోజు మురళి ఆ రోజు బాబా వినాలని ఎందుకు చెప్తారు? ఏ రోజు భోజనం చేస్తే ఆ రోజు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, నిలవన్నాలు కాదు. అలాగే ఏ రోజు మురళి మనం ఆ రోజు విన్నట్లయితే ఆ రోజు బాబా మన కోసం ఏం చెప్పారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మన జీవితానికి బాబా గైడెన్స్ ఇస్తారు. ఇలా నడవండి, ఇలా చేయండి, ఈ రకంగా మీ జీవితాన్ని మీరు పరివర్తన చేసుకోండి అని. మొట్టమొదట ఒక్క క్షణకాలపు విషయాన్ని వినిపిస్తాం. అనంతమైన తండ్రి ఎవరైతే దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో వారి పరిచయాన్ని ఇస్తాం. వారి ఆత్మలైన మనందరికీ తండ్రి. బీకేలమైన మేమందరం శివ్ బాబా శ్రీమతంపై నడుస్తాం. మీరందరూ సోదరులు, నేను మీకు తండ్రిని అని తండ్రి చెప్తారు. నేను 5000 సంవత్సరాల క్రితం వచ్చాను. కావునే శివ జయంతిని జరుపుకుంటారు. స్వర్గంలో ఏది జరుపుకోబడదు. శివ జయంతి ఉంటుంది, దాన్ని మళ్ళీ భక్తి మార్గంలో స్మృతి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ గీతా అధ్యాయం ఇప్పుడు కొనసాగుతోంది అని చెప్తున్నారు. కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మ ద్వారా జరిగింది. పాత ప్రపంచ వినాశనం శంకర్ని ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వాయుమండలంనైతే మీరు చూస్తున్నారు. ఈ పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగనున్నది. కావుననే పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. అపారమైన దుఃఖాలున్నాయి, గొడవలు, మృత్యువు మొదలైనవి ఎన్నో ఉన్నాయంటున్నారు బాబా. సత్యుగులు అపారమైన సుఖాల రాజ్యం ఉండేది. సత్యుగులైతే అపారమైన సుఖాలు, ఇక్కడ అపారమైన దుఃఖం. ఈ లక్ష్యం చిత్రం తప్పకుండా అక్కడికి తీసుకువెళ్ళాలి. ఈ లక్ష్మీనారాయణ విశ్వాధిపతులుగా ఉండేవారు. మీరు ఏ విధంగా ఈ జన్మను పొందారో 5000 సంవత్సరాల విషయాన్ని వినిపిస్తాం. వీరు ఏ కర్మలు చేసిన కారణంగా ఇలా అయ్యారు. కర్మ అకర్మ వికర్మల గతుల్లో తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడ చేసే కర్మ అకర్మ అవుతుంది, అంటే వికర్మ అవుతుంది. దీనివల్ల దుఃఖం లభిస్తుంది. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా అయిపోతాయి. ఇక్కడైతే రావణ రాజ్యం ఉన్న కారణంగా కర్మలు వికర్మలుగా అయిపోతాయి. కావునే దీన్ని పాపాత్ముల ప్రపంచం అని అంటారు. ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా పాపాత్ములతోనే ఉంటాయి. కడుపులో శిశువు ఉన్నా కూడా నిశ్చితార్థం చేస్తారు. అన్నీ పాపాత్ములతోటి ఉంటే కడుపులో శిశువు ఉన్నా కూడా నిశ్చితార్థం చేసేస్తారు. ఎంతటి అశుద్ధమైన దృష్టి ఉంది ఇక్కడ. అంతా అశుద్ధతయే. సత్యయుగంలో శుద్ధత ఉంటుంది. ఇక్కడ కళ్ళు ఎంతో పాపం చేస్తాయి, అక్కడ అలా పాపాలేవి చెయ్యరు. సత్యయుగంలో నుండి కలియుగాంత వరకు చరిత్ర మరియు భూగోళం పునరావృతమవుతుంది. దీనిని తెలుసుకోవాలి కదా అంటున్నారు బాబా. దుఃఖధామం సుఖధామం అని ఎందుకంటారు?
మొత్తం ఆధారమంతా పద్ధతులుగా మరియు పావనలుగా అవ్వడంలోనే ఉంది. కావున బాబా కామం మహాశత్రువని, దాన్ని జయించడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అవుతారని తెలియచేస్తున్నారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది. అందులో శ్రేష్టమైన దేవతలు ఉండేవారు. ఇప్పుడు భ్రష్టాచార్యులుగా ఉన్నారు. ఇది భ్రష్టాచారి ప్రపంచమని ఒకవైపు అంటూనే ఉంటారు, మళ్ళీ ఇంకొక వైపు అందరినీ శ్రీ శ్రీ అని అంటూ ఉంటారు. నోటికి ఏది వస్తే అది అనేస్తూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మృత్యువు ముందు నిల్చుని ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? మృత్యువు ముందు నిల్చుని ఉంది. నన్ను ఒక్కడే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి, మీరు సతో ప్రధానులుగా అయిపోతారు, సుఖధామానికి అధిపతులుగా అవుతారు అని తండ్రి అంటారు. ఇప్పుడు అంతా దుఃఖమే ఉంది. వారు ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా, సమ్మేళనాలు చేసినా దానివల్ల ఏమీ జరగదు. మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. బాబా తమ కార్యమును తమ పిల్లల ద్వారా చేయిస్తున్నారు. మీరు పతిత పావనారా అని పిలిచారు. కావున నేను నా సమయానుసారంగా ఇప్పుడు వచ్చాను. యథా యథా హి ధర్మశ్చ అన్న పదం అర్థాన్ని గురించి కూడా వారికి తెలియదు. వారు పిలుస్తున్నారంటే తప్పకుండా వారు స్వయం పతితులే కదా. రావణుడు మిమ్మల్ని పతితులుగా చేశాడు. ఇప్పుడు నేను పావనులుగా చేసేందుకు వచ్చానని తండ్రి అంటారు. అది పావన ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు పతిత ప్రపంచంగా ఉంది. పంచవికారాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. అన్ని వైపులా అశాంతియే అశాంతి ఉంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా తమో ప్రధానులుగా పాపాత్ములుగా అయిపోతారో అప్పుడే నేను వస్తాను. ఎవరైతే నన్ను సర్వవ్యాపి అని నా అపకారం చేస్తారో అటువంటి వారికి కూడా నేను ఉపకారం చేసేందుకే వస్తాను. ఇటువంటి పతిత రావణ్ణి ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రండని మీరు నాకు ఆహ్వానిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. నాకు కూడా రథమైతే కావాలి కదా, మరి బాబా కూడా రావాలి. మనతో మాట్లాడాలంటే బాబాకు కూడా ఏం కావాలి? దేహం కావాలి. అందుకే ఏ దేహంలోకి వచ్చారు బాబా? బ్రహ్మ బాబా శరీరంలోకి. పావన రథం అయితే అవసరం లేదు. రావణ రాజ్యంలో పతితులే ఉంటారు. పావనులు ఎవరూ లేరు. అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు. ఇది వికారీ ప్రపంచం, అది నిర్వికారీ ప్రపంచం అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా ఎలా అవుతారు? పతిత పావణ్ణి నేనే. నాతో యోగాన్ని జోడించండి. భారతదేశ ప్రాచీన రాజయోగం ఇదే. తప్పకుండా గృహస్థ మార్గంలోకే వారు వస్తారు. వారు ఎంత అద్భుత రీతిలో వస్తారు. వీరు తండ్రి మరియు తల్లి కూడా. ఎందుకంటే అమృతం వెలువడేందుకు గోముఖం కూడా కావాలి. కావున వీరు మాతాపిత, మళ్ళీ మాతలను సంభాళించేందుకు సరస్వతిని ముఖ్యరాలిగా ఉంచారు. తనను జగదాంబ అని అంటారు, కాళీమాత అని అంటారు. కానీ అటువంటి నల్లని శరీరం ఎక్కడైనా ఉంటుందా? కృష్ణుని కూడా నల్లగా చేసేశారు. ఎందుకంటే కామ చితిపేకెక్కి నల్లగా అయిపోయారు. కృష్ణుడే నల్లగా తెల్లగా అవుతాడు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకునేందుకు కూడా సమయం కావాలి. కోట్లాది మందిలో ఏ కొందరిలోనో, ఆ కొందరిలో కూడా ఏ కొందరి బుద్ధిలోనో ఇది కూర్చుంటుంది. ఎందుకంటే అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు సభలో కూడా అర్థం చేయించవచ్చు. ఎందుకంటే చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. ఈ విధంగా అవకాశం తీసుకోవాలి. అఫీషియల్ సభ మధ్యలో ఎవరూ ప్రశ్నలు మొదలైనవి అడగరు. వినడం ఇష్టం లేకపోతే శాంతిగా వెళ్ళిపోండి. శబ్దం చేయకండి. ఇలా ఇలా కూర్చుని అర్థం చేయించండి. ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది. ఇంకా దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. మేము తండ్రిని, వారి రచనను తెలుసుకున్నాము. మీకైతే ఎవరి వృత్తిని గూర్చి తెలియదు. ఋషులు మునులకు కూడా అది తెలిసేది కాదు. ఒక్కరికి కూడా అనంతమైన తండ్రిని గూర్చి తెలియదు. తెలుసా? ఒక్కరికి కూడా తండ్రిని కోసం తెలియదు. ఋషులు మునులు కూడా అది తెలిసేది కాదు. ఒక్కరిని కూడా అనంతమైన తండ్రిని గూర్చి
ఒక్కరికి కూడా అనంతమైన తండ్రిని గూర్చి తెలియదు. తండ్రి భారత ఖండమును స్వర్గంగా ఎప్పుడు చేశారో మరియు ఎలా తయారు చేశారో మీకు తెలియదు. మీరు వస్తే మేము అర్థం చేయిస్తాం. 84 జన్మలు ఎలా తీసుకుంటారో చెప్తాం. 7 రోజుల కోర్సు తీసుకున్నట్లయితే మిమ్మల్ని 21 జన్మల వరకు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తామని చెప్పండి కదా. ఈ జ్ఞానం ఏంటి? 7 days 7 రోజుల యొక్క కోర్సు అంటే ఆత్మపాఠం, పరమాత్మ పాఠం, సృష్టి చక్రం కదా. ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుంది, స్వర్గ నరకాలు ఎక్కడున్నాయి, మనం ఎలా వచ్చాం, మళ్ళీ ఎలా వెళ్తాం, మనం ఈ ప్రాప్తిని ఎలా తయారు చేసుకుంటాం కదా. ఆత్మ అష్టశక్తిని ఎలా సంపాదించుకుంటుంది కదా. మనం ఏ ఏ స్థితిలో ఉండి వంట తయారు చేయాలి, ఇలా అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 days కోర్సు అంటే 7 రోజుల కోర్సు ద్వారా మనకు అన్నీ తెలుస్తాయన్నమాట. ఇది ఎప్పుడైతే వింటామో, ఆత్మకి పరమాత్మకి ఉండే సంబంధం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆత్మ పాపాత్మ నుండి ఏమవుతుంది? పుణ్యాత్మగా తయారవుతుంది అని చెప్పండి అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కర్మ అకర్మ వికర్మల గుహ్యగతుల గూర్చి తండ్రి ఏదైతే అర్థం చేయించారో దాన్ని బుద్ధిలో ఉంచుకుని ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడాలు చెయ్యకూడదు. సెకండ్ పాయింట్, శ్రీమతంపై మీ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. సతో ప్రధానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు పద్ధతుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థం చేయాలి. అశుద్ధ దృష్టిని మార్చుకోవాలి. వరదానము, నాలెడ్జ్ఫుల్గా అయ్యి వ్యర్థ ప్రశ్నలన్నింటినీ యజ్ఞంలో స్వాహా చేసే నిర్విఘ్న భవ. జ్ఞాన సంపన్నులుగా అయ్యి వ్యర్థ ప్రశ్నలన్నింటినీ యజ్ఞంలో ఏం చేయండి? స్వాహా చేసేయండి. నిర్విఘ్నంగా అయిపోతారు, ఏ విఘ్నాలు ఉండవు. అప్పుడు ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఏమిటి, ఎందుకు అనే అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు. ప్రసన్న చిత్తులుగా అవ్వడం అనగా వ్యాకులత చెందడం కదా. ప్రశ్నాచిత్తులుగా అవ్వడం అంటే ఏంటి? వ్యాకులత చెందడం. నాలెడ్జ్ఫుల్గా అయ్యి జ్ఞాన సంపన్నులుగా జ్ఞాన సాగరులుగా అయ్యి అన్ని వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేసినట్లయితే మీ సమయం మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది. దీనివల్ల సహజంగానే నిర్విఘ్నులుగా అయిపోతారు. నిశ్చయము మరియు విజయము ఈ 2 జన్మసిద్ధి అధికారాలు. ఈ ఆత్మగౌరవంలో ఉన్నట్లయితే ఎప్పుడూ పరేషాన్ అవ్వరు కదా, ఎప్పుడూ వ్యాకులత చెందరు కదా. హైరాణ అంటే టెన్షన్ పడరని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, సదా ఉత్సాహంలో ఉండడం మరియు ఇతరులకు ఉత్సాహంను ఇప్పించడం, ఇదే మీ వృత్తి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం, నేను నిర్విఘ్న ఆత్మను అంటే ఏ విఘ్నాలు వచ్చినా సమాప్తం చేసి నిర్విఘ్నంగా అయ్యే ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.